ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా థర్డ్ టెస్ట్ గబ్బలు జరగబోతోంది. హిస్టరీ రిపీట్ అవుతుందా కాదా? బుమ్రాకు ఇంజురీ ప్రాబ్లం ఉందా? బుమ్రా ఆడకుంటే హిస్టరీ గురించి మర్చిపోండి, ఇక రిపీట్ అవ్వాల్సిన అవసరమే లేదు. అయితే హిస్టరీ రిపీట్ అవ్వాలంటే ఏం జరగాలి? ఆస్ట్రేలియా వాళ్ళు ఏమన్నా తోపుల్లాగా ఆడుతున్నారా? మనం అంత చెత్తగా ఆడుతున్నామా? నిజం చెప్పాలి అంటే ఆస్ట్రేలియా వాళ్ళని తోపుల్లాగా ఆడట్లేదు అనమాట. మనం సరిగ్గా ఆడటం లేదు కాబట్టి వాళ్ళు మ్యాచ్లు గెలుస్తున్నారు. సో అది క్లియర్ కట్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తే అవును కదరా అనే ఫీలింగ్ కూడా వస్తుంది. ఫస్ట్ నేను ఆస్ట్రేలియా బ్యాటింగ్ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తాను. ఆస్ట్రేలియాలో ఎవరు అద్భుతంగా బ్యాటింగ్ చేస్తున్నారు? ఒకరి పేరు చెప్పండి. ప్రతి ఒక్కరు ట్రావిస్ హెడ్ పేరు మాత్రమే చెప్తారు. ఎందుకంటే ఉస్మాన్ కవాజా కూడా పెద్దగా పర్ఫామ్ చేయట్లేదు, లేకుంటే వాళ్ళ ఓపెనర్స్ ఇంకెవరైనా సరే మ్యాచ్ స్పిన్ కూడా పెద్దగా పర్ఫామ్ చేయట్లేదు. ఇక స్టీవ్ స్మిత్ అయితే సూపర్ అట్టర్ ఫ్లాప్ అయిపోతున్నాడు. అలెక్స్ కేరీ, మిచెల్ మార్ష్ ఎవ్వరూ ఆడట్లేదు. కన్సిస్టెంట్ గా ఆడుతున్నది ఒకే ఒక బ్యాట్స్మెన్ ట్రావిస్ హెడ్. సో అతనికి మిగతా వాళ్ళు 20లు 30లు 40లు అంటే మళ్ళీ అందరూ ఆడట్లేదు, ఎవరో ఒకరు ఇద్దరు ఆడతారు అనమాట. ఫర్ సపోజ్ మార్నస్ లెబిషన్ లాస్ట్ టెస్ట్ మ్యాచ్ 60లు అట్లా. సో అలా సపోర్ట్ చేయడం వల్ల వాళ్ళ బ్యాటింగ్ డిపార్ట్మెంట్ ముందుకు కదులుతోంది. ఇక వాళ్ళ బౌలింగ్ వచ్చామనుకోండి, మిచెల్ స్టార్క్. సో ఏం చేస్తున్నాడు? ప్రతి మ్యాచ్ లో కన్సిస్టెంట్ గా పర్ఫామ్ చేస్తున్నాడు. అది కూడా ఎందుకు పర్ఫామ్ చేస్తున్నాడు అంటే అవన్నీ పేస్ బౌలింగ్ పిచ్లు తనకు బాగా సెట్ అవుతున్నాయి. అదే టైంలో బౌలింగ్ లో కూడా తనకు సపోర్ట్ దొరుకుతోంది. ప్యాట్ కమిన్స్ దగ్గర నుంచి అవ్వచ్చు, లేకుంటే లాస్ట్ టెస్ట్ స్కాట్ బలాడ్ అవ్వచ్చు, లేకుంటే అంతకుముందు జాస్ హాజల్వుడ్ అవ్వచ్చు. సో ఇదనమాట. అంటే ఆస్ట్రేలియా బౌలింగ్ డిపార్ట్మెంట్ అద్భుతంగా పర్ఫామ్ చేస్తుంది, కానీ బ్యాటింగ్ లో కూడా వాళ్ళేం పెద్ద తోపులాగా పర్ఫామ్ చేయట్లేదు నా ఒపీనియన్. సెకండ్, ఇండియా టీం విషయానికి వద్దాం. సో ఫస్ట్ టెస్ట్ లో మనం గెలిచాము. ఎలా గెలిచాము? సెకండ్ ఇన్నింగ్స్ లో ఎవరెవరు ఆడారు అంటే కోహ్లీ సెంచరీ చేశాడు, మిగతా వాళ్ళు ఆడారు, యశస్వి జైస్వాల్ ఆడాడు. సో అక్కడ బాగా ఆడారు. ఫస్ట్ టెస్ట్ లో సెకండ్ ఇన్నింగ్స్ పక్కన పెట్టేసి ఆ తర్వాత సెకండ్ టెస్ట్ వరకు మొత్తం అన్ని చూడండి, ఎవరు ఎప్పుడు ఆడుతున్నారో అర్థం కావట్లేదు. ఒక ఇన్నింగ్స్ యశస్వి జైస్వాల్ ఫెయిల్ అవుతాడు, ఇంకొక ఇన్నింగ్స్ లో 50 కొడతాడు. కేఎల్ రాహుల్ 2 ఇన్నింగ్స్లో కలిపి 60-70 కొడతాడు. ఇక తర్వాత విరాట్ కోహ్లీ సెంచరీ పక్కన పెట్టేస్తే ఫెయిల్ అవుతున్నాడు, రోహిత్ శర్మ ఫెయిల్ అవుతున్నాడు. ఇక నితీష్ కుమార్ రెడ్డి మాత్రం కన్సిస్టెంట్ గా 40-50 అంటే ఆ స్కోర్లే చేయగలడు. తను వస్తున్న బ్యాటింగ్ పొజిషన్ కి, తనకు వస్తున్న సపోర్ట్ కి అవతల నుంచి ఆ స్కోర్స్ మాత్రమే చేయగలడు. అతన్ని ఏమనడానికి లేదు. రిషబ్ పంత్ కూడా ఈసారి ఇప్పటి వరకు మనం పెద్దగా పర్ఫామ్ చేసి చూడలేదు. అంటే తన బ్యాటింగ్ స్టైల్ గురించి మాట్లాడట్లేదు, తను అద్భుతంగా ఆడుతున్నాడు, అగ్రెసివ్ బ్యాటింగ్. అంటే తన బ్యాటింగ్ స్టైల్కి యూత్ల వాళ్ళు కనుక కొంచెం బాగా పర్ఫామ్ చేశారనుకోండి, బౌలర్స్ కూడా ప్రెజర్ పడతారు. తన బ్యాటింగ్ అంటే ఆ అగ్రెసివ్ బ్యాటింగ్కి ఆస్ట్రేలియా వాళ్ళు కూడా కౌంటర్ అటాక్స్ ఏమీ లేక కొంచెం స్కోర్స్ పెరిగే అవకాశం ఉంది. సో తను కూడా పెద్దగా అయితే పర్ఫామ్ చేయట్లేదు, మనం నిజం ఒప్పుకోవాలి. సో కన్సిస్టెన్సీ బ్యాటింగ్ లేకపోవడము, ఎవరో ఒక్కరైనా సరే కన్సిస్టెంట్ గా ఆడకపోవడం, ఒకరైనా ఆడి మిగతా వాళ్ళు ఇట్లా 20-30 కొడితే అది స్కోర్ పెరుగుతుందన్నమాట. అది లేకపోవడం టీమిండియాను బాగా ఇబ్బంది పెడుతుంది. బౌలింగ్ విషయానికి వచ్చామనుకోండి, అద్భుతంగా బుమ్రా బౌలింగ్ చేస్తున్నాడు. సో మిచెల్ స్టార్క్ వికెట్లు తీస్తుండొచ్చు, కానీ స్టార్క్ వర్సెస్ బుమ్రా చూసాము అంటే యావరేజ్ కానీ ఆ వేస్తున్న ఓవర్స్ ప్రకారం వికెట్లు కానీ ఖచ్చితంగా బుమ్రా ఇస్ ద బెస్ట్ నా దృష్టిలో. ఏదో ఇండియన్ అని చెప్పట్లేదు నేను. ఇక తర్వాత బుమ్రాకి సపోర్ట్ దొరకట్లేదు. సిరాజ్ కానీ, లేకుంటే నితీష్ కుమార్ రెడ్డి కానీ, లేకుంటే హర్షిత్ రాణా కానీ వికెట్స్ తీయలేకపోతున్నారు. బుమ్రా ప్రెజర్ పెడుతున్నాడు, కానీ మిగతా వాళ్ళని వికెట్స్ తీయాలి. బుమ్రా వికెట్స్ తీస్తున్నాడు, మిగతా వాళ్ళని ప్రెజర్ పెట్టాలి. ఏది జరగట్లేదు. సో బేసిక్ గా మన బౌలింగ్ డిపార్ట్మెంట్ ఒక 20% ఇంప్రూవ్ అయితే చాలు. ఒకవేళ మొహమ్మద్ షమి వచ్చాడు అనుకోండి, సెట్ అయిపోతుంది. కానీ మన బ్యాటింగ్ డిపార్ట్మెంట్ 80% ఇంప్రూవ్ అవ్వాలి. 80% అంటే వాళ్ళలాగా ఒక్కరైనా నిలబడాలి గట్టిగా ఆడడానికి. అది జరగక మనం ఓడిపోతాం అనిపిస్తుంది. ఇక హిస్టరీ రిపీట్ గురించి ఎందుకు మాట్లాడాను అంటే, సో ఇదే గబ్బా గ్రౌండ్లో 2021లో మనం గెలిచాం అనమాట. అది ఒక హిస్టరీ. 34 years తర్వాత మనం గెలిచాం. అండ్ అప్పుడు చూసామంటే దానికి ముందు మ్యాచ్ అడిలైడ్లో మనం 36కి ఆల్అౌట్ అయ్యాం. ఆ తర్వాత మనం సూపర్గా ఆడి గెలిచాం అనమాట. సో ఇప్పుడు కూడా అదే అడిలైడ్లో మనం 10 వికెట్స్ తేడాతో ఓడిపోయాం. బేసిక్గా మనం కొట్టిన లీడ్కి, అంటే లీడ్ కొట్టకపోయినంటే ఇన్నింగ్స్ తేడాతో ఓడిపోవాల్సింది. ఏదో నాన్కే వాస్ ఒక 20 runs బిలో కొట్టారు కాబట్టి అది మనం సపరేట్గా 10 వికెట్స్ తేడాతో చెప్పుకోవాల్సి వస్తుంది. సో అందుకే హిస్టరీ ఏమైనా రిపీట్ అవుతుందా? అయితే హిస్టరీ రిపీట్ అవ్వాలంటే బుమ్రా ఏం చేస్తాడు, బుమ్రా ఉంటాడా లేదా అనేది ప్లేయింగ్ 11 దగ్గర ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ అయితే మనం ప్రివ్యూ క్లియర్గా తెలుసుకుందాము. సో ఆస్ట్రేలియా వర్సెస్ ఇండియా అనమాట, గబ్బా గ్రౌండ్ లో బ్రిస్బేన్ జరగబోతోంది. సో మన ఇండియన్ టైమింగ్స్ ప్రకారం ఈ మ్యాచ్ 5:50 అర్లీ మార్నింగ్ స్టార్ట్ అవుతుంది. అంటే టాస్ 5:20గా పడుతుంది. సో స్టార్ స్పోర్ట్స్ లో మరియు హాట్ స్టార్ లో ఈ మ్యాచ్ లైవ్ వస్తుంది అనమాట. ఫస్ట్ మనం గబ్బా గ్రౌండ్ పిచ్ రిపోర్ట్ డీటెయిల్ గా తెలుసుకుందాం. బౌన్స్ అంటున్నాను అంటే ఖచ్చితంగా ఇది బౌలింగ్ పిచ్ అని ఈ పాటికి మీకు అర్థమై ఉండాలి. సో అద్భుతంగా బౌన్స్ ఉంటుందన్నమాట. అది కూడా కన్సిస్టెంట్గా ఉంటుంది బౌన్స్. ఫర్ సపోజ్ స్టార్టింగ్ కొద్దిసేపు బాగా ఉండడం, తర్వాత మళ్ళీ నార్మల్ అయిపోవడం, అలా కాకుండా కనీసం 3-4 days ఆ బౌన్స్ అనేది అలాగే కన్సిస్టెంట్గా ఉంటుంది అనమాట.
సో చాలా అద్భుతంగా బౌన్స్ ఉండడం వల్ల బ్యాట్స్మెన్స్ ఆడే వాళ్ళు ఉంటే ఆడొచ్చు, లేదంటే ఇబ్బంది పడతారు. ఇక స్పిన్నర్స్ విషయానికి వచ్చాము అంటే మనం మర్చిపోవడం బెటర్. సో ఏదో అంటారు కానీ నామకే వాసు 4th డే 5th డే టర్న్ అవ్వచ్చు అని చెప్పి, కష్టం అలా జరగడం. అలా జరిగింది అంటే ఖచ్చితంగా ఏదో అద్భుతం జరుగుతుందని అర్థం అనమాట. హిస్టరీ క్రియేట్ జరగడానికి మనకేమైనా అనుకూలిస్తుందని చెప్పాలి అంతే. ఇక నెక్స్ట్ బ్యాటింగ్ కండిషన్స్. సో ఫస్ట్ బౌలింగ్ కండిషన్స్ అనమాట. బ్యాటింగ్ కండిషన్స్ విషయానికి వచ్చామంటే స్టార్టింగ్లో చెప్పాను, ఒకవేళ బౌన్స్ ఆడే ప్లేయర్స్ ఎవరన్నా ఉంటే, ఆ బౌన్స్ని యూజ్ చేసుకునే వాళ్ళు ఎవరన్నా ఉంటే ఖచ్చితంగా యూజ్ చేసుకోగలుగుతారు. అది కూడా ఎలా యూజ్ చేసుకోవాలి అంటే స్టార్టింగ్ ఒక 15 ఓవర్లు 20 ఓవర్లు జాగ్రత్తగా ఆడాలి పిచ్ పైన. తర్వాతే ఆ బౌన్స్ కూడా యూజ్ చేసుకోవాలి. ఎందుకంటే స్టార్టింగ్ కొద్దిసేపు ఆ బౌన్స్ అంత ఈజీ కాదు, బౌన్స్ని క్యారీ చేసుకోవడం, బౌన్స్ని స్ట్రోక్గా కన్వర్ట్ చేయడం. సో ఫస్ట్ బౌలింగ్ అనుకూలిస్తుంది, తర్వాతే బ్యాటింగ్ అనుకూలిస్తుంది. టాస్ గెలిచిన కెప్టెన్ ఏ డెసిషన్ తీసుకోవాలి? ఖచ్చితంగా టాస్ గెలిస్తే బ్యాటింగే తీసుకోవాలి. ఫస్ట్ టెస్ట్ నుంచి మనం టాస్ గెలుస్తున్నాము, డెసిషన్లు కరెక్ట్గా తీసుకుంటున్నాము, కానీ బ్యాటింగే ఆడడం లేదు. ఇది మన పరిస్థితి. ఇక ఆస్ట్రేలియా రికార్డ్ ఎలా ఉంది గబ్బా గ్రౌండ్లో చూసాము అంటే టోటల్గా 66 మ్యాచెస్ ఆడితే 43 విన్స్, 13 డ్రాస్, 10 లాసెస్, విన్నింగ్ పర్సెంటేజ్ 65. చాలా అద్భుతంగా ఉంటుంది. గబ్బాని వీళ్ళు కంచుకోటగా చెప్పుకుంటారు. కేవలం ఇండియాకే కాదు, మిగతా కంట్రీస్ అగైనెస్ట్ ఆడినప్పుడు కూడా చాలా అద్భుతంగా ఆడుతూ ఉంటుంది గబ్బా గ్రౌండ్లో ఆస్ట్రేలియా. ఇక ఇండియా టెస్ట్ రికార్డ్ ఎలా ఉంది గబ్బాలో? టోటల్గా 7 టెస్టులు ఆడితే 2 గెలిచాము. సో 5 లాసెస్ అనమాట. అందులో 2021లో ఒకటి గెలిచాము. అదే హిస్టరీ క్రియేట్ చేసిండేది, అంటే వాళ్ళ కంచుకోటను బదులు కొట్టిండేది అనమాట. ఇక ఇండియా ప్లేయింగ్ 11లో ఎలాంటి మార్పులు ఉంటాయి? ఓపెనింగ్లో ఏమైనా చేంజెస్ ఉంటాయా? నో చేంజెస్. ఖచ్చితంగా యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్ ఓపెనింగ్కి వస్తారు. అయితే చాలా మంది రోహిత్ శర్మ మళ్ళీ ఓపెనింగ్కి వస్తారేమంటున్నారు. నాకు తెలిసి రోహిత్ శర్మ స్వయంగా వాళ్ళిద్దరూ బాగా ఆడుతున్నారు, వాళ్ళకి ఇద్దాం ఛాన్స్ అని మాట్లాడాక మళ్ళీ ఇప్పుడు చేంజ్ చేస్తానని నేను అనుకోవట్లేదు. రోహిత్ శర్మ మళ్ళీ సేమ్ తన పొజిషన్లో, అంటే ఆ 4, 5, 6 పొజిషన్స్లోనే వస్తాడు. ఖచ్చితంగా వీళ్ళిద్దరే బ్యాటింగ్ చేస్తారు ఓపెనర్స్గా. ఇక శుభ్మన్ గిల్ అలానే ఉంటాడు, కోహ్లీ అలానే ఉంటాడు. అయితే వాషింగ్టన్ సుందర్ లేదా అశ్విన్, ఈ ఇద్దరిలో ఒకరుండే అవకాశం ఉంది. మేబీ అశ్విన్ పక్కకి వెళ్ళొచ్చు, వాషింగ్టన్ సుందర్ రావచ్చు. ఎందుకంటే స్పిన్ కండిషన్స్కి అంతగా ఉండదు కాబట్టి ఈ పిచ్ ఖచ్చితంగా సుందర్ని తీసుకొని వచ్చే అవకాశం ఉంది. అండ్ అలాగే హర్షిత్ రాణా అండ్ ఆకాష్ దీప్, ఈ ఇద్దరులో ఒకరే ఉండే అవకాశం ఉంది. అండ్ ఇప్పుడు బుమ్రా, అసలు బుమ్రా లేకుంటే ఏంటి పరిస్థితి? బుమ్రా లేకుంటే మనం ఈ టెస్ట్ మ్యాచ్ గురించి మర్చిపోవడం బెటర్ అనమాట. చూడాల్సిన అవసరం కూడా లేదు మన ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే. ఎందుకంటే మనం ఇంపాసిబుల్ ఇక్కడ గెలవడం బుమ్రా లేకుండా. అంటే ఇప్పుడు ప్రెసెంట్ ఒపీనియన్ నేను ఓపెన్గా చెప్పేస్తున్నాను. అయితే బుమ్రా ఎందుకు లేడు ఉండడని చెప్పి టాపిక్ వస్తుంది అంటే బేసిక్గా బుమ్రా సెకండ్ టెస్ట్ టైంలోనే ఆ 3rd డేనే కొంచెం అనీజీగా కనిపించాడు. దానికి తోడు నిన్న జరిగిన ఒక ప్రాక్టీస్ సెషన్ కూడా స్కిప్ చేసాడట. సో కొంచెం ఏదో కాలుకి ఏదో సంబంధించిన ఇష్యూస్ ఉన్నాయని చెప్పి అంటున్నారు. అంటే మళ్ళీ ఇంజురీ పెద్దది కాకూడదు అని చెప్పి తనని కావాలని రెస్ట్ ఇచ్చారని చెప్పి అంటున్నారు. సో బుమ్రా ఒకవేళ లేకుంటే షమీన్ టీంలోకి తీసుకుని వచ్చే అవకాశం ఉంది. అంటే షమీన్ కోసం ట్రై చేస్తున్నారట. తన ఫిట్నెస్ టెస్టులు తగ్గడగా జరుగుతున్నాయి, అన్ని ఫాస్ట్గా మనకి బయటకు రావట్లేదు న్యూస్లు కానీ. సో షమీన్ తీసుకొని రావాలని అనుకుంటున్నారు. ఒకవేళ బుమ్రా ఉంటే షమీ పైన ప్రెజర్ పెట్టకుండా షమీన్ కొంచెం స్లో చేస్తారు. ఒకవేళ టైం బాగుంది అనుకోండి, హిస్టరీ క్రియేట్ అని చెప్పే కదా, అలాంటి జరగాలంటే షమీ కూడా రావచ్చు. ఇంకా టైం ఉంది కదా, సో ఏమైనా జరగచ్చు. అంటే బుమ్రా అండ్ షమీ కలిస్తే చాలా అద్భుతంగా ఉంటుంది. చూద్దాం. ప్రెజెంట్ అయితే నేను బుమ్రా ఉంటాడని కోరుకుంటున్నాను. ఎందుకంటే తన పైన ప్రెజర్ పెట్టట్లేదు, కొంచెం ఈజీగా తీసుకుంటున్నారు అనమాట. ప్రాక్టీస్ ఎక్కువ చేయించకుండా, పర్లేదు నువ్వు కూర్చో స్వామి, పర్లేదు నువ్వు ప్రాక్టీస్ కూడా అవసరం లేదు నీకు, నువ్వు ద బెస్ట్ బౌలర్ అని చెప్పి వాళ్ళు కూడా అనుకుంటున్నారు. ఇక ఇదనమాట టీమిండియా ప్లేయింగ్ 11 ఒకసారి చూసాము అంటే యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్, రోహిత్ శర్మ, నితీష్ కుమార్ రెడ్డి, అశ్విన్ లేదా సుందర్, జస్ప్రీత్ బుమ్రా, మొహమ్మద్ సిరాజ్, ఆకాష్ దీప్ లేదా హర్షిత్ రాణా. ఈ విధంగా ఇండియా ప్లేయింగ్ 11 ఉండే అవకాశం ఉంది. ఇక ఆస్ట్రేలియా ప్లేయింగ్ 11 ఎలా ఉంటుంది? సో వీళ్ళ ప్లేయింగ్ 11లో ఒక చేంజ్ జరిగే అవకాశం ఉంది. జోస్ హ్యాజల్వుడ్ ఇంజురీ నుంచి అంటే బాగా అయిపోయిందని చెప్తున్నారు. సో అదే జరిగితే అతను ప్లేయింగ్ 11లోకి వస్తాడు, స్కాట్ బెరెంట్ వెళ్ళిపోతాడు. అది తప్ప ఇంకే చేంజ్ లేదనమాట. ఆస్ట్రేలియా ప్లేయింగ్ 11 చూసాము అంటే ఉస్మాన్ కవాజా, నాథన్ మెక్స్కేనీ, మార్నస్ లెబిషన్, స్టీవెన్ స్మిత్, ట్రావిస్ హెడ్, మిచెల్ మార్ష్, అలెక్స్ కేరీ, ప్యాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్, నాథన్ లయన్, జోస్ హ్యాజల్వుడ్. ఇదనమాట టీమిండియా అండ్ ఆస్ట్రేలియా 3rd టెస్ట్ ప్రివ్యూ. సో తప్పకుండా వీడియో గురించి ఏదో ఒక కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సపోర్టింగ్ మీ. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.